హనుమాన్ అవతారం అది కేవలం ఒక వానరుడి యొక్క పుట్టుక కాదు, అది ప్రపంచ సమతుల్యాన్ని తిరిగి నిలబెట్టినటువంటి ఒక దివ్య ఆజ్ఞ. త్రేతాయుగంలో దేవతలు, ఋషులు, భూమి తల్లి కూడా ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అయితే రాక్షసులు పెరిగి ధర్మం సైతం తలదించుకుంది. రాక్షసరాజు రావణుడు తన తపస్సుతో అన్ని లోకాలపైన ఆధిపత్యాన్ని సంపాదించాడు. ఇక భూమి తల్లి విష్ణువు ముందు ప్రాధేయపడింది, ప్రభూ, ధర్మం క్షీణిస్తోంది, ఈ దుష్టశక్తిని నాశనం చేయగల మహాశక్తిని పంపించు, మీరే ఈ లోకాన్ని కాపాడాలి అని విష్ణుమూర్తి శ్రీరాముడుగా అవతరించడానికి సిద్ధమవుతూ ఉండగా శివుడు కూడా నిశ్శబ్దంగా తన పనిని ఆరంభించాడు. శ్రీరాముడికి సహాయం చేయటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక శక్తి అవసరమని ఆయనకు తెలుసు. అది అనంతమైన భక్తి, అపారమైన శక్తి, అమర చైతన్యం కలిగిన శక్తి కావాలి. ఒకరోజు దేవతల సభలో శివుడన్నాడు, శ్రీరాముడు అవతరించబోతున్నాడు, ఆయన సేవకుడిగా ఒక శక్తి జన్మించాలి. ఆ శక్తి నాలోని భక్తి రూపమవుతుంది. నా తేజస్సు అతనిలోనికి ప్రవేశించి శ్రీరాముడి సేవలో తనను తాను మరచిపోయే భక్తునిగా అవతరిస్తుంది. అలా నిర్ణయించుకున్నటువంటి పరమశివుడు తన తేజస్సును వాయుదేవునికి అప్పగించాడు. వాయుదేవుడు ప్రాణశక్తికి ప్రతీక. జీవం ఆవిర్భవించేది తన ద్వారా మాత్రమే. ఆ తేజస్సు వాయువు ఒక స్త్రీ గర్భంలోకి చేరుస్తాడు. తన పేరే అంజన. అసలు అంజనాదేవి ఒక అప్సరస. ఒకసారి శాపం కారణంగా ఆమె వానరల రూపంలో భూమిపైకి జన్మించింది. ఆ శాపం తీర్చుకోవడానికి ఆమె కఠినమైనటువంటి తపస్సును ప్రారంభించింది. పరమశివుణ్ణి ప్రార్థించింది. ఏళ్ల తరబడి చేసినటువంటి కఠోరమైన తపస్సు తర్వాత పరమశివుడు ఆమె ముందుకు వచ్చి, నీ తపస్సు నన్ను ప్రసన్నం చేసింది, నీ గర్భంలో అవతరిస్తాను, నా తేజస్సు నీ ద్వారా ఈ భూమిపైన జన్మించబడుతుంది. ఇక అదే సమయంలో దశరథ మహారాజు కూడా పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం నుండి ఉద్భవించిన పాయసం పక్షిచేత అంజనా దగ్గరికి చేరితే ఆ పాయసం తాగిన వెంటనే శివుని తేజస్సు వాయువు ద్వారా ఆమె గర్భంలోకి ప్రవేశించింది. ఇలా భూమిపైన మహాశక్తి జన్మించడానికి ఒక వేదిక సిద్ధమైంది. వాయుపుత్రుడు మరియు శంకరసువన అనే పేర్లతో హనుమంతుడు పిలువబడతాడు. ఎందుకంటే ఆయన గర్భంలోకి ప్రవేశించిన శక్తి వాయువు ద్వారా వచ్చింది కనుక ఆ శక్తి శివునిదే కావటంతో ఆయనను శంకరసువన అని పిలుస్తారు. వాయువు అంటే ప్రాణశక్తికి ప్రతీక, శివుడు అంటే శివశక్తి చైతన్యానికి ప్రతీక, అంజన మాతృత్వం మరియు ప్రకృతికి ప్రతీక. ఈ మూడూ కలిసినప్పుడు పుట్టినదే భక్తి యొక్క సాక్షాత్కారం. అతనే హనుమంతుడు. అతను దేవుడు కాదు, మనిషి కాదు, ఒక దివ్య చైతన్యం. అతను శివ చైతన్యం యొక్క అవతారంగా పిలువబడ్డాడు. హనుమంతుని జన్మస్థలం కూడా యాదృచ్ఛికం కాదు. అతను పుట్టిన ప్రదేశం అంజనాద్రి పర్వతం. ఇది కేవలం ఒక పర్వతం కాదు, ఇది యుగాల తరగడి దేవతల తపస్సుతో పవిత్రమైన స్థలం. ఋషులు చెప్తారు, అంజనాద్రి పర్వతం చుట్టూ గాలిలో కూడా శక్తి ఉంటుంది అని. భూమి ఆ శక్తిని ఆవహించి దానిని ఆహ్వానించేలా సిద్ధమైతే అక్కడే అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుడు కూడా జన్మించాడు. సూర్యుడు, శని మరియు శక్తి యొక్క పరీక్షలు హనుమంతుడు పుట్టిన కొన్ని రోజులకే తన శక్తిని చూపించాడు. ఒకరోజు ఉదయించే సూర్యుని పండు అనుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. దేవతలంతా హడిలిపోయి ఇంద్రుణ్ణి పిలిచారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుణ్ణి తాకాడు. ఆ క్షణం అతను పడిపోయాడు, కాని చనిపోలేదు. వాయుదేవుడు కోపంతో ప్రపంచం నుండి గాలిని తొలగించి జీవాన్ని స్తంభింపజేశాడు. తన కుమారుడు ఆ విధంగా గాయపడటం చూసి వాయుదేవుడు తట్టుకోలేకపోయాడు. ఇక దేవతలంతా క్షమాపణ కోరారు. హనుమంతుడికి అనేక రకాల గొప్ప వరాలిచ్చారు. బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, అగ్ని, ప్రతి దేవుడు కూడా ఆయనకు అవినాశిగా, అపార శక్తివంతుడిగా మార్చారు. శనిదేవుడు కూడా ఒక రహస్యాన్ని వెల్లడించాడు. హనుమా, నిన్ను నా ప్రభావం తాకదు, నీ భక్తులు కూడా నా కష్టాల నుండి రక్షింపబడతారు. అందుకే ఇప్పటికీ శనిదోష నివారణకు హనుమాన్ యొక్క భక్తి అనేది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటుంది. శివుని యొక్క చైతన్యం వాయువు ద్వారా అంజన గర్భంలోకి ప్రవేశించినట్టే మనలోని దివ్యశక్తి కూడా భక్తి ద్వారా మాత్రమే మేల్కొంటుంది. హనుమాన్ యొక్క జన్మ మనకు చెప్తోంది, సేవలో జీవించటమంటే దేవుణ్ణి పొందటం. రామునికి సేవ చేయటం ద్వారా ఆయనలోనే ఆయన తనని కనుగొన్నాడు. హనుమంతుడు పుట్టినదే రాముని సేవ కోసం. ఆయనకు తనెవరో అనే గర్వం లేదు, తను శక్తివంతుణ్ణని కూడా గ్రహించలేదు. రాముని దాసునిగా ఉండటమే నా జీవితమని భావించాడు. అతను భక్తికి ఇదే అత్యున్నత రూపం.
సేవలో తనను మరిచిపోవటం. లంకలో రావణుడు అపహరించిన సీతామాత ఎక్కడున్నారో తెలుసుకోవడం అసాధ్యమైన పని. కాని సముద్రాన్ని సైతం లంఘించి లంకలో దొంగచాటుగా ప్రవేశించి ఆమెను కనుగొని ధైర్యమిచ్చాడు. ఇది కేవలం ఒక దూతకార్యం కాదు, భక్తుని యొక్క ధైర్యం, బుద్ధి యొక్క చాకచక్యానికి ప్రతీక. రావణుని సైన్యాన్ని తిప్పుకొట్టి లంకలోని అధర్మాన్ని ధ్వంసం చేయటానికి హనుమంతుడు తన తోకకు నిప్పు పెట్టించి లంకను సైతం దహనం చేశాడు. ఇదే దుష్టశక్తులపై ధర్మశక్తి యొక్క ఘోర ప్రతీకారం. లక్ష్మణుడి యుద్ధంలో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రాణాలను రక్షించడానికి హనుమంతుడు హిమాలయాలకు ఎగిరి మొత్తం సంజీవిని పర్వతాన్ని పెకలించి తీసుకువచ్చాడు. ఇది ఆయన శక్తి మాత్రమే కాదు, భక్తుని యొక్క త్యాగభావం, అలాగే అచంచల సంకల్పం. యుద్ధం తరువాత కూడా హనుమంతుడు రాముని పక్కనే ఉన్నాడు. ఆయన రాజ్యాభిషేకంలో పాల్గొని రాముని కిరీటం కంటే రాముని పాదాలను సేవించడం గొప్పది. ఇదే ఒక భక్తికి పరాకాష్ట. సేవలో అంతముండదు. శ్రీరాముడు భూమిని విడిచిన తరువాత కూడా హనుమంతుడు ఇంకా ప్రాణంతో చిరంజీవిగానే ఉన్నాడు. ఆయన కలియుగంలో కూడా భక్తుల్ని రక్షిస్తారు అని వరాన్ని పొందాడు. అందుకే హనుమంతుడు చిరంజీవి అయ్యారు. ఇప్పటికీ భక్తులు పక్కనే ఉండే దైవశక్తిగా మారారు. హనుమంతుడు కేవలం వానరుడు కాదు, అతను భక్తిరూపం, చైతన్యశక్తి, ధర్మానికి ఎవ్వో కవచం, శివుని తేజస్సు, వాయువు ప్రాణం, అంజనాదేవి గర్భం. ఈ సమ్మేళనం మనకిచ్చిందే హనుమంతుడే. ఇది కేవలం పుట్టుక యొక్క గాథ కాదు, మనిషికి ఇచ్చిన నవ మార్గదర్శనం. భక్తి అంటే శక్తి, సేవ అంటే సత్యం. దీన్ని తెలుసుకున్నవాడు హనుమంతుని వంటి మహాశక్తివంతుడిగా మారుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.